ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్ 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 అధ్యక్ష ఉంది మీరు క్వశ్చన్ వేయండి. ప్రాబ్లం క్వశ్చన్ వేయకుంటే ప్రాబ్లం అంటే అట్లా అధ్యక్ష. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద అఖిలప్రియ గారు మాట్లాడారు అధ్యక్ష. ప్రశ్న వేసింది అఖిలప్రియ గారు అధ్యక్ష. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకసారి తీసుకుంటే అధ్యక్ష సుమారుగా 37 డిగ్రీ కళాశాలలో భవనాలు లేకుండా అంటే సొంత భవనాలు లేకుండా నడుస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల 6,700 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది అధ్యక్ష. ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేయాలి, అన్ని హంగులు కల్పించాలి. సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష పర్ డిగ్రీ కళాశాల. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్యారల్గా కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత మా. ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాల తీసుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు కేవలం 18 మంది పిల్లలు ఉంటే అధ్యక్ష పోయిన సంవత్సరం అంటే 25-26కి వచ్చేగల 103 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరడం జరిగింది అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద పీక్ రోల్స్. కానీ శాంక్షన్డ్ ఇంటేక్ వచ్చేసి 180 మంది అధ్యక్ష విద్యార్థులు. దాంట్లో టీచింగ్ పోస్ట్ ఫుల్ శాంక్షన్ విద్యార్థులు చేరితే తప్పనిసరిగా అవసరమైన మేరకు టీచింగ్ పోస్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడే అఖిలప్రియ గారు చెప్పినట్లు ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఉంది కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. దాంతోపాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు. అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకీ కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. నోట్ చేసుకోండి. లేదు అధ్యక్ష మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష. లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష.